దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము బండ సందులలో నిలిచేవారు కావాలని. నిన్నటి దినమున మనము కొన్ని మాటలు నేర్చుకోవడానికి దేవుడు సమయం ఇచ్చినందుకు వేలాది స్తోత్రములండి. అదే కీ పాయింట్‌గా మరి రెండవ దినమున కూడా మనం కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకోవడానికి దేవుడిచ్చిన సమయానికి వేలాది స్తోత్రములండి. కీ పాయింట్‌గా యెహెజ్కేలు గ్రంథం 22 అధ్యాయము 30 వచనము. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదన్నది కీ పాయింట్ కదండి. అక్కడ నుంచి మనం కొన్ని మాటలు నేర్చుకున్నాం కదా. కనబడపోయేటప్పటికి దేవునికి మరి కోపాగ్ని వచ్చిందంట. అయితే కోపం వచ్చినప్పుడు ఆయన నా ఉగ్రతను కుమ్మరిస్తానని నిన్నటి దినమున చెప్పి ఉన్నారు. మనము కానీ ఒక మాటని సీరియస్‌గా తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, పాపము చేస్తున్న వారిని బట్టి కాదు ఉగ్రత. తప్పు చేస్తున్న వారిని బట్టి కాదు ఉగ్రత కుమ్మరిస్తానంటున్నది. అక్రమ మార్గంలో ఉన్న వారిని బట్టి కాదు ఉగ్రత కుమ్మరిస్తానంటున్నది. దేవునికి ఎందుకు కోపం వచ్చింది? దేశమును పాడు చేయకూడదని ఆయన తమాయించుకోవాలనుకున్న ఎందుకు సహనమును నిలవలేక ఉంటుంది. వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రావాల్సిందే. దేశమును ఇంకా దిట్టపరచకూడదు, ప్రాకారములు కూల్చివేయాలి అని ఎప్పుడు దేవుడు సంకల్పించాడని అడిగితే, నేను దేశమును పాడు చేయకున్నట్లు బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవరా అని తిరిగితే ఒక్కడైనను నాకు కనిపించలేదు. కావున నా కోపము కుమ్మరిస్తాను అంటున్నాడు. కాబట్టి మనము పట్టుకోవాల్సిన అంశము ఏమనగా, దేశమును దేవుడు ఎందుకు పాడు చేయకుండా ఆగాలని మనం ఆశపడతాము. ఎప్పుడు ఆ కార్యమును పొందగలుగుతాము? ప్రభువు చెప్పే మాట తేటగా విందాము. సంఘము వెలుపట, సంఘము లోపట పరిస్థితులు చాలా దారుణముగా ఉన్నాయి కదా. మనం అన్నీ చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాం. పవిత్రత లేదు, ప్రతిష్టత లేదు, జీవితంలో సమర్పణ జీవితము లేదు, యథార్థత లేదు, ధర్మశాస్త్రం త్రోసివేయడము, విశ్రాంతి దినములను ఆచరించకపోవడము, సాధారణ జీవితానికి ప్రతిష్ఠిత జీవితమునకు వ్యత్యాసం లేనట్లుగా బ్రతకడం, ఇష్టానుసారంగా విచ్చలవిడిగా లోపట బయట జీవితంలో కొనసాగిస్తూ ఉంటే, అయ్యో ఈ దేశానికి ఇష్టం లేదు కదా. ఇది దేవునికి కోపం తెప్పించే పని కదా. దేవునికి ఉగ్రత వచ్చే అవకాశం ఉంది కదా. ఇలాగ జరగకూడదు ప్రభువా, అయ్యో కనికరించండి అయ్యా, ఉగ్రత ఆపండి ప్రభువా, క్షమించండి ప్రభువా, ఒక అవకాశం ఇవ్వండి ప్రభువా అని జరుగుతున్న ఘోరములను బట్టి, దారుణములను బట్టి బద్దలైన సందులలో నిలవబడి విజ్ఞాపన చేసేవారు ఒక్కరు గాని కనబడితే వదిలేద్దాం అనుకుంటున్నాడట వాళ్ళందరినీ. దేశమంతటా ఒక ఊరు కాదు, ఒక చిన్న పట్టణము కాదు నాయన, దేశమంతటా తిరిగితే అలాంటి వారు ఒక్కరు కూడా కనబడం లేదంట. చిచి ఇక వేస్ట్, నేను ఎంత వెతకడం, దీనిని నాశనం చేసేద్దాం అనుకుంటున్నాడట. ఇప్పుడు మనము చుట్టుప్రక్కల కానీ మనము అనుకుంటే చుట్టుప్రక్కల పరిస్థితులు, స్థితిగతులు ఇలాగు లేవంటారా? ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి, వినిపిస్తూనే ఉన్నాయి కదా. దేశమును కాపాడుకోవాలని దేశం గురించే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఒక ఊరు గురించి, పట్టణం గురించి, పల్లె గురించి మాట్లాడుతున్నాడు, దేశాల గురించి మాట్లాడుతున్నాడు. నాశనం చేయాలా, మనము బాగు చేయాలని ఆశపడుతున్నాం కదా. యెషయా గ్రంథం 63 అధ్యాయం 5వ వచనంలో, నేను చూసి ఆశ్చర్యపడితిని, సహాయం చేయవాడు ఒక్కడునూ లేకపోయాను, ఆదరించువాడు ఒక్కడునూ లేకపోయాను, కావున నా బాహువు నాకు సహాయం చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను అని దేవుడు అంటున్నాడు కదా. నేను చూసి ఆశ్చర్యపడితిని, సహాయం చేయవాడు ఒక్కడునూ లేకపోయాను, ఆదరించేవాడు ఒక్కడునూ లేకపోయాను. ఆయన ఎప్పుడు ఉగ్రతను ఆధారం చేసుకుంటున్నాడు, ఎప్పుడు వీరిని తీసేద్దామనుకుంటున్నాడు. పాపంలో ఉన్న ప్రజలకు సహాయం చేయవారు లేరు, వారిని ఆదుకునేవారు లేరు. అది ఏ పట్టణమైనా, ఏ ప్రాంతమైనా, ఏ ప్రజలైనా, పాపంలో నశించిపోతున్న ప్రజలకు వారిని రక్షించగలిగిన దేవునికి మధ్యవర్తిగా నిలబడి ప్రజలు పాపం నుండి మళ్ళుకొని దేవుని యొద్దకు రాగలిగినట్లు వారికి సహాయం చేసేవారు ఎవరైనా ఒకరు ఉంటే, మధ్యవర్తిత్వము నిలిపేవారు ఎవరైనా ఒకరు ఉండగలిగితే, అటు ఆయన కోపాన్ని, ఇటు ప్రజల కోపాన్ని భరించుచు అటు ఇటు మధ్యలో తిరిగేవారు ఎవరైనా ఒకరైనా ఉంటే, వారిని బట్టి దేవుడు ఆ పట్టణంను కాపాడతాడట. ఈ రోజున ప్రతి చోట
మనం ఎన్నో వింటున్నాం కదా. ఒక ప్రక్కన యుద్ధాలు, ఒక ప్రక్కన వరదలు, ఒక ప్రక్కన తుఫానులు, ఒక ప్రక్కన అల్లకల్లోలాలు ఇవన్నీ వింటూనే ఉన్నాము, చదువుతూనే ఉన్నాము. ఈ కాపుదల కావాలి. ప్రతి చోట రక్షణ కావాలి. మనం చుట్టుప్రక్కల ప్రజలను ఆ ప్రజలకు దీవెన కావాలి. ఇది జరగాలంటే ఆ ఉగ్రతను భరించుచున్న మధ్యవర్తి ప్రజలకు కావాలి. మధ్యవర్తిత్వముగా ఉండేవారు కావాలి. పాపంలో పడేవారికి, పాపము పడిన వారికి సహాయం చేసేవారు కావాలి. మధ్యవర్తిగా, సహాయకుడిగా ఉండగలిగిన వారు ఎవరైనా లేపబడాలి. కనీసము ఒక్కరైనా లేగిస్తే మధ్యలో నిలవబడడానికి, దీన్ని బట్టి ప్రజలను, పట్టణములను, దేశములను, పల్లెటూర్లను ఎక్కడ అన్యాయం జరిగిన కాపుదల రక్షణ మనం ఆలోచిస్తే ఈ రోజున దేవునికి కావాల్సింది ప్రసంగికులు కాదు, సేవకులు 2 గంటలు అనూహ్యంగా అనర్గళంగా మాట్లాడితే ప్రభుకి ఏం సంతోషం రాదు. శభాష్, చాలా బాగా వాక్యం చెప్పావు, వాక్యం చాలా బాగుంది అని పెద్ద పొగడడు. దేవుడికి కావాల్సింది ఏమంటే నశించిపోతున్న వ్యక్తులకు మధ్యలో సంరక్షకుడిగా, సహాయకులుగా, వర్తిత్వమును చేసేవారు, నిలబడేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు మనం బయటకు వెళ్ళి ఏం చేయలేకపోయినా ప్రార్థన చేసి మధ్యత్వము నిలిపి దేవుని యొక్క ఉగ్రతను, ఆయన యొక్క రక్షణను కోరుకుందాము. ఆయన ఉగ్రతను తగ్గించలాగన మధ్యవర్తులుగా ఉండి ప్రజలు రక్షించడానికి మన ప్రార్థన పరులుగా, ప్రార్థన వీరులుగా నిలబడి మరి ఆయనకు కోపాగ్నిని తగ్గించి ఆయన ప్రజల మీద, దేశాల మీద, కుటుంబముల మీద, అదేవిధంగా పట్టణాల మీద అన్నిటి మీద కూడా ఆయన ఆశీర్వాదం కుమ్మరింపబడాలని ఆశిస్తూ మరికొన్ని విషయంలో రేపటి దినమున నేర్చుకుందామండి. రెండవ దినమున కూడా కొన్ని మాటలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములు. ఆమేన్.